బాలీవుడ్‌లో అద్దిరిపోయే మల్టీవర్స్ అయితే వచ్చేసింది. అది కూడా 'మ్యాడాక్' ప్రొడక్షన్ హౌస్. సో, ఈ ప్రొడక్షన్ హౌస్ తీసిన మూవీస్ అన్నీ కూడా బ్లాక్ బస్టర్స్ అని చెప్పాలి. సో, ఎంసీయూ అంటే 'మ్యాడాక్ సినిమాటిక్ యూనివర్స్'. ఈ యూనివర్స్ అయితే ఆడియన్స్‌ని హారర్ జోనర్‌తో థ్రిల్ చేస్తుంది. సో, లేటెస్ట్‌గా థియేట్రికల్ రిలీజ్ అయిన 'తమ్మ' మూవీ రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, నో స్టార్ రేటింగ్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ టు స్టార్ట్ దిస్ వీడియో. ఆయుష్మాన్ ఖురానా అండ్ రష్మిక యాక్ట్ చేసిన మూవీ 'తమ్మ'. వ్యాంపైర్ అండ్ థ్రిల్లర్ జోనర్తో తీసిన ఈ మూవీ థియేటర్లో దీవాళీకి అయితే రిలీజ్ అయింది. సో, ఫస్ట్ రష్మిక గురించి చెప్పాలి. రష్మిక చాలా బాగా యాక్ట్ చేసింది అండ్ తన క్యారెక్టర్కి 100% న్యాయం చేసింది. లుక్స్ అయితే ఫ్రెష్గా ఉన్నాయి. మూవీలో చాలా అట్రాక్టింగ్గా ఉంది. స్టోరీ లైన్ బాగుంది, బట్ ఇంట్రెస్టింగ్గా చెప్పడంలో కొంచెం గ్రిప్ మిస్ అయింది అనిపించింది. సో, ఈ మూవీ పాజిటివ్స్ విషయానికి వస్తే విజువల్స్ చాలా బాగున్నాయి అండ్ ముందుగా చెప్పినట్లు రష్మిక మందన ఫ్రెష్ ఎనర్జీ అండ్ న్యూ లుక్స్తో స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి బాగా అట్రాక్ట్ చేసింది అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. నెక్స్ట్ ఆయుష్మాన్ కూడా బాగా చేశాడు అండ్ తన క్యారెక్టర్కి కరెక్ట్గా సెట్ అయ్యాడు. స్టోరీ కాన్సెప్ట్ కూడా బాగుంది. అన్ని రకాల ఆడియన్స్ని కనెక్ట్ అవుతుంది. మెయిన్గా సినిమాటిక్ యూనివర్స్. సో, 'మ్యాడాక్' ప్రొడక్షన్ హౌస్లో వచ్చిన వరుణ్ ధావన్, భేడియా, తెలుగులో 'తోడేలు' మూవీ అండ్ శ్రద్ధా కపూర్, అక్షయ్ కుమార్ యాక్ట్ చేసిన 'స్త్రీ 2' మూవీస్ని ఇందులో అయితే కనెక్ట్ చేశారు. సో, వరుణ్ ధావన్ ఫైట్ అయితే ఈ మూవీలో ఉంది, 10 minutes పైనే ఉంటుంది అండ్ 'స్త్రీ 2'లో అక్షయ్ కుమార్ రోల్ ఈ మూవీ ఎండింగ్లో అలా వచ్చి వెళ్తుంది. థ్రిల్ అయితే చేశాడు. అండ్ నెగిటివ్ విషయానికి వస్తే మెయిన్గా హీరోయిన్ ట్రాక్, లవ్ అండ్ రొమాంటిక్ ట్రాక్ అంతగా కనెక్ట్ అవ్వలేదు అండ్ అంతగా ఫీల్ కూడా లేదు. కామెడీ విషయానికి వస్తే ఆ కామెడీ బాలీవుడ్కి నచ్చుతుందేమో, మనకి అంతగా నచ్చలేదు. స్టోరీ లైన్ బాగానే ఉన్న ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయిందని చెప్పాలి. క్లైమాక్స్ కూడా ప్రిడిక్టబుల్, బట్ 'మ్యాడాక్ సినిమాటిక్ యూనివర్స్' అని చెప్పి ఎండింగ్ చేయటంలో పర్లేదు అనిపిస్తుంది. ఫైనల్గా ఇది బాలీవుడ్ ఆడియన్స్కి అయితే సూపర్ ఎంటర్టైన్ చేస్తుంది అండ్ మస్ట్ వాచ్ ఫర్ బాలీవుడ్ లవర్స్. వ్యాంపైర్ జోనర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకు కూడా ఇది ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ మస్ట్ వాచ్ ఫర్ వ్యాంపైర్ జోనర్ ఆడియన్స్ ఆల్సో. తెలుగు ఆడియన్స్ జస్ట్ ఏదో టైంపాస్ అనిపిస్తుంది, బట్ సూపర్ అనేలాగైతే కనెక్ట్ అవ్వలేదు. వన్ టైం వాచ్ ఫర్ తెలుగు ఆడియన్స్. సో, ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండ్ ఈ మూవీ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. స్టార్స్ లేని మన రివ్యూ సిస్టమ్, నో స్టార్ రేటింగ్ రివ్యూ సిస్టమ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.